జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ సైనికుడు రాధాకృష్ణ ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోని వీఆర్ఓ దుర్గారావు 3000 లంచం అడిగినట్లు ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో ఎంఆర్ఓ రాజ్ కిషోర్ వీఆర్ఓను నర్సాపురం ఆర్టీఓకు సరెండర్ చేశారు. ఇలాంటి అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని రాధాకృష్ణ కోరారు. నాకు పేరుపాలెంలో 4 ఎకరాల 90 సెంట్లు భూములు ఉన్నాయి. ఆ భూముల్లో అక్వాకల్చర్ చేస్తున్నాను. ఈ అక్వాకల్చర్ నిమిత్తం ప్రభుత్వం ఏదో పర్మిషన్ కావాలి, మీరు అప్లై చేయమని చెప్పారు. దాని నిమిత్తం నేను వేరే కాంటాక్ట్ చేశాను. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ఆయన 3000 రూపాయలు లంచం అడిగారు. నేనే మాజీ సైనికుడి, నేను స్వతంత్ర సమరయోధులు కొడితే నేను లంచాలను ప్రోత్సహించడయ్యా కానీ ఆయనకి ఇవ్వడం నిరాకరించాను. ఆ మాటలన్నీ సెల్ ఫోన్లో రికార్డ్ చేశాను. మరునాడు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, డిఆర్ఓ గారికి అండ్ ఎమ్మెల్యే గారి నలుగురికి కూడా కంప్లైంట్ రాసి ఆ వీడియోస్ అన్ని కూడా విట్నెస్ గాను ఎవిడెన్సెస్ గాను సబ్మిట్ చేశాను. వెంటనే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఇమీడియట్ గా చర్య తీసుకుని ఆయన్ని బాధ్యతల నుంచి తప్పించి సరెండర్ చేశారు. ఎంఆర్ఓ గారు సరెండర్ చేశారు ఆర్డీఓ గారికి. అయితే సరెండర్ చేయడం వలన నేను సంతృప్తిగా లేను. ఎందుకంటే ఇప్పుడు సరెండర్ చేస్తారు, నిన్నున్న కోపం నాకు 4 రోజుల తర్వాత ఉండదు. ఏ రైతుకి, ఏ ఫిర్యాదుదారుడికి కూడా ఉండదు. అటువంటి సందర్భంలో మళ్ళీ ఆయనకి ప్రమోషన్ ఇచ్చి వేరే పోస్టింగ్ ఇస్తారు, లేదనుకుంటే ఈ పోస్టింగ్ తీసి ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేస్తారు. దానివల్ల ఉద్యోగస్తులకి ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది, ఇటు లంచాల పీడిత బాధితులకు కూడా బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది. ఎలా అంటే ఉద్యోగస్తులు ఏమనుకుంటారంటే మమ్మల్ని ఏం చేయగలరా మీరు, ఇక్కడ కాదు ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకు మించి మీరు ఏం చేయగలరా అని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ వెళ్తుంది. ఇటు రైతులకి ఏంటంటే ఎవరు ధైర్యం చేసి లంచగొండ్లకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడి ఈ రోజుల్లో నేను ధైర్యం చేసి ముందుకు వస్తే